గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు నవంబర్ 2025 నుండి 30వ తారీఖు నవంబర్ 2025 వరకు కూడా ఈ పక్షం అంటే 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కాబట్టి, మార్గశిర మాసం నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్గశిర లక్షవారం పూజలు చేసుకోండి. అంటే ప్రతి గురువారం కూడా ప్రదోష వేళ లేదా ఉదయం అయినా పర్వాలేదు, సాయంకాలం ముఖ్యం. సాయంకాలం కానీ లక్ష్మీ పూజ చేసుకోవాలి. మార్గశిర లక్ష్మీవారి పూజ అంటారు దాన్నే. ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో దరిద్రం పోతుంది, సిరి సంపదలు కలుగుతాయి, అలాగే ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుల బాధలు రుణ బాధలు తొలుగుతాయి, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఎటువంటి సమస్య అయినా తొలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది. చాలా గొప్ప విశేషం. అయితే ఈ మార్గశిర లక్షవారం పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, మీకు పూజలు దొరకకపోయినా, మీరు మార్గశిర లక్షవార పూజా విధానం తెలుగు అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మా వీడియోలు వస్తాయి. అంటే మేము పూజ చేయించిన వీడియోలు చక్కగా వీడియోలు ఎదురుగడ పెట్టుకుని చక్కగా మీరు చక్కగా పూజలు చేసుకోవచ్చు. కాబట్టి అందరూ పూజలు చేసుకోండి మార్గశిర లక్షవారం అని ముందుగా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ 15 రోజులు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కాస్త ఇబ్బందికరంగా కనపడుతుంది, కొంచెం అనుకూలంగా లేవు. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. అంచేత పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసిన, భారీ ఖరీదైనటువంటి వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసేటప్పుడు తక్కువ ఖరీదు వస్తువుల్ని ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం వల్ల, లేదా తప్పుడు వస్తువులు, తప్పుడు రిజిస్ట్రేషన్ లేక లిటిగేషన్లో ఉన్నటువంటి భూములు కొనడం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కుటుంబ ఖర్చులు, కుటుంబ బాధ్యతలు కూడా విపరీతంగా పెరిగే పరిస్థితి కనపడుతోంది. అలాగే అప్పుల వల్ల కూడా మనశ్శాంతి లేకపోవడం, రుణాలు తీర్చలేని పరిస్థితి కనపడుతోంది. నిరుద్యోగులు కూడా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి తప్ప పెద్ద స్టాండర్డ్గా కనపడలేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. చేసే పని ఏందో శ్రద్ధ పెట్టాలి, మానసిక ప్రశాంతత తీసుకోవాలి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగపరంగా సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, వివాదాలు కానీ, ఇవన్నీ కొంచెం పరిష్కారాలు అవ్వక వాయిదాలు పడడం, వాటి వల్ల మీకు మనశ్శాంతి లేకపోవడం కనపడుతోంది. అలాగే శారీరక వ్యామోహాలు, కోరికలు కూడా కొంచెం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవై మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అవసరమైతే ఒకసారి టెస్టింగ్లు చేయించుకోవడం మంచిది. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగపరంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నరఘోష విపరీతంగా పెరుగుతోంది. మిత్రులతో వివాదాలు, కావలసిన వాళ్ళతో గొడవలు, క్రయ విక్రయాలలో నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏదైనా అమ్మినా కొనినా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేకపోతే ఇబ్బంది పడతారు. ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. వ్యాయామం చేయండి, పౌష్టికాహారం తినండి, బయట ఫుడ్లు ఖచ్చితంగా మానేయండి. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వివాహ సంబంధ విషయాల్లో కొంచెం నత్తనడగ్గా సాగే అవకాశాలు, లేదా కుదరనట్టుగా ఊగిసలాడే పరిస్థితులు ఉన్నాయి. అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరాలు కనపడుతున్నాయి, భార్యాభర్తల మధ్య దూరాలు కనపడుతున్నాయి, అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గృహ నిర్మాణ పనుల విషయంలో కూడా ఖర్చులు విపరీతంగా కనపడతాయి. అలాగే బ్యాంకు లావాదేవీలు, బ్యాంకు రుణాలు, వ్యవహారాలన్నీ కూడా కొంచెం చికాకును కలగజేస్తాయని చెప్పొచ్చు. అలాగే ప్రయాణాల్లో కొంచెం ధన నష్టం కనపడుతోంది. అలాగే నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపిన, కొత్త పెట్టుబడులు పెట్టినా, ఎవరికైనా డబ్బులు అప్పిచ్చినా, అరువిచ్చినా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహాలు పెరిగిపోతే జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులు కూడా పెద్దగా కలిసొచ్చేలా కనపడటం లేదు, గొడవలు వివాదాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా శత్రువులు పెరిగిపోయే అవకాశాలు, స్నేహితులే శత్రువులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులకి అధికంగా పనిచేయవలసిన పరిస్థితులు, లేదా అనుకున్నంత కెరీర్ గ్రోత్ లేకపోవడము, అలాగే అనుకున్నంత జీతాలు సరిపోకపోవడము, ఉద్యోగ కార్యాలయాల్లో ఒత్తిడి పెరగడము, స్ట్రెస్ బాగా కనపడుతుంది. ఉద్యోగ సమస్యలు, గండాలు ఉన్నాయి. స్త్రీలకి కూడా పరపురుషుల పట్ల ఆసక్తి, భర్తతో విభేదాలు, మానసిక అశాంతి, కెరీర్ పరమైనటువంటి గ్రోత్ లేకపోవడం కనపడుతోంది. వ్యాపారస్తులకి అనవసరమైనటువంటి తప్పు నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో నష్టాలు చవిచూసే పరిస్థితి కనపడుతోంది. పెట్టుబడుల దగ్గర లాభాలు కనపడటం లేదు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా,
లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ విషయంగా తెలియజేస్తూ, ఇక మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థలో నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, ఆస్తి తగాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇలాంటి వాటిలో ఇరుక్కోవడం కానీ, లేకపోతే కనుక ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే కనుక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, లేకపోతే కనుక భూత ప్రేత పిశాచాది గాలులకు సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మేము కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేయండి. మీకు సందేహాలకి సమాధానం తెలియజేస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.